ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నగేస్టీ. సో ఈరోజు మన జాబ్స్ అప్డేట్స్ ఏంటంటే ఫ్రీ టెక్నికల్ జాబ్స్ అండి. సో మనకి టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్, సూపర్వైజర్ జాబ్, ఎలక్ట్రీషియన్ జాబ్స్, హెచ్విఏసి జాబ్, ఫైర్ టెక్నీషియన్ జాబ్స్, ప్లంబర్ జాబ్స్, పెయింటర్ జాబ్స్, కార్పెంటర్ జాబ్స్. సో మనకి A to Z అయితే మనకి ఒక కంపెనీలోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అదేవిధంగా మీకు హెచ్ఆర్ డీటెయిల్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు. మీకు డైరెక్ట్గా హెచ్ఆర్తోని మీకు మాట్లాడి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే మీరైతే సెట్ చేసుకోవచ్చండి. సో మరిన్ని వీడియో అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఇప్పుడు మన వీడియోని మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో యూజ్ అవుతుందంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా జాబ్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టెక్నికల్ జాబ్స్ వచ్చేసరికి మనకి 4 వేకెన్సీ ఉన్నాయండి. క్వాలిఫికేషన్ బీటెక్ అండ్ డిప్లొమా అడుగుతున్నారండి. సో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ సైట్స్ అయితే అడుగుతున్నారు. మినిమం 4 years to 6 years అయితే అడుగుతున్నారండి. శాలరీ వచ్చేసరికి 24 నుంచి 28K అయితే ఇస్తున్నారు. ఇంక్లూడింగ్ PF, ESI అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. సో అదేవిధంగా నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి టెక్నికల్ సూపర్వైజర్ 6 అయితే వేకెన్సీ ఉన్నాయండి. దీనికి అయితే డిప్లొమా, బీటెక్ అయితే, ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే వేకెన్సీ ఉన్నాయండి. దీంట్లో కూడా కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ అయితే అడుగుతున్నారు. మినిమం 3 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అప్ టు 24 వరకు అయితే శాలరీ ఇస్తారు మీకు ఇంకా శాలరీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ జాబ్స్ అండి. 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికైతే ITI, డిప్లొమా, బీటెక్, ఎలక్ట్రికల్ అయితే అడుగుతున్నారు. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మినిమం 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది దీనికి. సో అప్ టు 20K వరకు అయితే మనకి శాలరీ ఇస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెచ్విఏసి టెక్నీషియన్స్ 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. ITI, డిప్లొమా, బీటెక్ అయితే అడుగుతున్నారు. రిఫ్రిజిరేషన్, మెకానికల్ కానీ రిఫ్రిజిరేషన్లో, హెచ్విఏసీలో వీటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. మినిమం 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే అడుగుతున్నారు. అప్ టు 20K వరకు అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లంబర్ వేకెన్సీ అండి. 5 వేకెన్సీ ఉన్నాయి. మినిమం SSC అయితే సరిపోతుంది. SSC 10th class అయితే సరిపోతుంది. సో వీళ్ళు కూడా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అడుగుతున్నారు. మినిమం 2 years అయితే అడుగుతున్నారు. 1 to 2 years. దీంట్లో కూడా మనకి అప్ టు 19K వరకు అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి ఫైర్ టెక్నీషియన్ అండి. 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి. దీనిలో ఓన్లీ కమర్షియల్ అయితే అడుగుతున్నారు. మినిమం 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. అప్ టు 20K శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కార్పెంటర్ అండి. మినిమం ఒక అయితే పొజిషన్ అయితే ఖాళీ ఉంది. దీనికి కూడా SSC అడుగుతున్నారు. కమర్షియల్ అయితే అడుగుతున్నారు. దీనికి 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది. మినిమం 20K శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాస్ట్ జాబ్ వచ్చేసరికి మనకి పెయింటర్ జాబ్స్ అండి. దీనిలో అయితే ఒక వేకెన్సీ ఉంది. SSC అడుగుతున్నారు. దీనిలో కూడా 10th class. కమర్షియల్ అయితే అడుగుతున్నారు. దీనిలో 1 to 2 years అయితే సరిపోతుంది మనకి. మినిమం వచ్చేసరికి 20K వరకు అయితే మనకి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ బేస్ మీద అండి. ఇంకా ఎక్కువే ఉంటుంది శాలరీ. ఒక 2 to 3,000 ఎక్స్ట్రానే ఉంటుంది. మినిమం ఎక్స్పీరియన్స్ మీకు ప్రీవియస్ శాలరీ బేస్డ్ బట్టి ఇవైతే మీకు ఇంకా ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఈ కంపెనీ వచ్చేసరికి మనకి అమేజ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. జాబ్స్ రిక్వైర్మెంట్ అనమాట. 100% అయితే మనకి ESI అండ్ PF అయితే ఆన్ టైం అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీకు డైరెక్ట్గా మీ ఆపరేషన్ టీమ్ వాళ్ళకి మీరు డైరెక్ట్గా మీ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్లకి అయితే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా మీకైతే సాల్వ్ చేసుకోవచ్చండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి గచ్చిబౌలి, కోకాపేట, గోపాలంపల్లి, కూకట్పల్లి, హైదరాబాద్ ఈ లొకేషన్లో అయితే మనకి జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్లో. సో ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మన జాబ్స్ అనేది వచ్చేస్తాయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే.